తమ ఇంటిని దౌర్జన్యంగా కావాలని తమ ఇంటిపై దాడి చేసి అక్రమంగా తాళాలు పగలగొట్టి సామాన్లు బయట వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నాగిశెట్టి రాజేశ్వరి కోరారు. శుక్రవారం ఈ సందర్భంగా హరిత హోటల్ నందు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వేంపల్లి మండలం వేంపల్లి గ్రామము నాగిశెట్టి రాజేశ్వరి భర్త నావిశెట్టి శ్రీనివాసులు 13వ వార్డుకు చెందిన 13,338 2 ఆర్సీసీ విద్యా ఇంటిని కల్లూరు షేక్ కరీముల్లా భార్య హబనూరు మంగపట్నం అమానుల్లా తండ్రి కాజర్ మదుద్దుల వద్ద నుండి 2014లో 32 లక్షలకు కొనటం జరిగిందని తెలిపారు. ఆ ఇంటి హక్కులు సర్వం నీవే అని అగ్రిమెంట్ రాయించి ఇచ్చారు. ఆ ఇంటిని రిజిస్టర్ చేయమని పలుమార్లు వారిని అడగ్గా చేయిస్తాంలే అని కాలయాపన చేస్తూ మాటలు చెబుతూ వచ్చారన్నారు. ఈ మధ్య కాలంలో అమానుల్లా కరీముల్లా వారం రోజులుగా అద్దెకు తమ ఇంట్లో ఉంటున్న వారిని దౌర్జన్యంగా సామాన్లు బయట వేసి బలవంతంగా బయటకు లాగి తమ ఇంటికి తాళాలు వేసి దౌర్జన్యం చేశారన్నారు. తమ ఇంటిపై దౌర్జన్యం చేసిన కరీముల్లా అమానుల వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తమ భర్త నాగిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. మాది వేంపల్లి కాప్ స్ట్రీట్లో ఉన్నాం మేము. అయితే వేంపల్లిలో నివసిస్తున్న కరీముల్లా అమానుల్లా అనే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నా భర్త దగ్గర మా దగ్గర డబ్బులు తీసుకున్నారు 32 లక్షలు. అందుకు గాను ఒక ఇల్లు 4 రోడ్ల కూడలో ఒక ఇల్లు అగ్రిమెంట్ రాసిచ్చినారు. ఆ తర్వాత మరుసటి రోజు నుండి మళ్ళీ 33 లక్షలు డబ్బులు తీసుకొని కరీముల్లా అనే అతను పారిపోయినాడు. పారిపోయి 8 సంవత్సరాలు రాలేదన్న. కాకపోతే 8 సంవత్సరాల తర్వాత వచ్చి నా ఇంటిని దౌర్జన్యం చేయాలని చూసినారు. ఆ ఇంటికి సంబంధించిన హక్కు పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి. హక్కు పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అగ్రిమెంట్ రాసిచ్చి రిజిస్ట్రేషన్కు రమ్మని పిలిస్తే ఇదో వస్తాం అదో వస్తామని చెప్పేసి 2022లో ఇంటిని ఆక్రమించుకోవాలని రౌడీలను తీసుకొచ్చి తాళాలు పగలగొట్టేసి ఆ తర్వాత ఆక్రమించుకోవాలని చూసినారు. అప్పుడు మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింటే కేసు కూడా అయిందన్న. ఆ తర్వాత నా భర్త వచ్చేసి కోర్టులో పెట్టినాడు. 2020లోనే కోర్టులో పెట్టినాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రకారమే మళ్ళీ తాళాలు పగలగొట్టడం 3 రోజుల నుండి చాలా అడావిడి చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ అదే పనిలోనే ఉన్నారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేదన్న. కాకపోతే ఆయన ఈ ఆలోచనతో ఇంకా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇస్తే కానీ మేము అగ్రిమెంట్ రిజిస్టర్ చేపిమని చెప్తున్నారు. ఈ విషయం అయ్యి మేము రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 8:30 టైంలో సార్ ఇది ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే అప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళని రెంట్కుండే వాళ్ళని బయటికి ఈడ్చేసి వాళ్ళ సామాన్లన్నీ బయటకు వేసేసి వాళ్ళు ఏదో చైర్లు అవి తీసుకుపోయి లోపల పెట్టుకొని అక్కడే గూండాలను పెట్టుకొని అక్కడే ఉన్నారు సార్ అన్న. కాకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలని 100కు డైల్ చేసింటే పోలీసులు వచ్చేసి మేము రేపు చేస్తాము, రేపు కంప్లైంట్ తీసుకుంటాము, ఇప్పుడైతే తీసుకోమని చెప్పినారు. కరాఖండిగా చెప్పేసినారన్న. పోలీసు వారు ఈ రకం చెప్పినారు. మాకు న్యాయం జరగలేదు, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. కాకపోతే ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని. గ్రామము నాగిశెట్టి శ్రీనివాసులు సన్నాఫ్రాయుడు అనే వ్యక్తిని కరీముల్లా భార్య హబనూరు మరియు అమానుల్లా అనే వార్లతో 2014వ సంవత్సరము 32 లక్షల రూపాయలు చెల్లించి విక్రయంలో పూర్తి అగ్రిమెంటు రాసుకున్నాము. తర్వాత వారు రిజిస్టర్కు రమ్మని పిలిస్తే పలుమార్లు నిరాకరించి ఇది అయిపోయినారు. తర్వాత హబనూరు భర్త మరియు మా లావాదేవీల ప్రకారం 2014లో 33 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. రిజిస్టర్కు రమ్మని కోరితే ఇదో చేస్తాం అదో చేస్తామని చెప్పి మమ్మల్ని తిప్పుతూ ఆ డబ్బులు అడిగితే కుటుంబంతో సహా మోసపూరిత ఉద్దేశంతో మేము వ్యవసాయ భూమి జీవనాధారమైన వ్యవసాయ భూమిని అమ్మి మేము ఇస్తే వాళ్ళు మోసపూరిత దురుద్దేశంతో డబ్బులు ఎగరగొట్టాలని కరీముల్లా అనే వ్యక్తి హబనూరు భర్త మరియు వారి కుటుంబంలో సభ్యులు ఊరు విడిచి పారిపోయినారు. తర్వాత
అమానుల్లాను వచ్చి రిజిస్టర్ చేయించమంటే అర్ధభాగం రిజిస్టర్ కాదని తేల్చి చెప్పి అతను ఎదురు తిరిగినాడు. తర్వాత 2022వ సంవత్సరంలో ఇద్దరు కలిసి వారి అనుచరులు ఎవరో గూండాలను పిలుచుకొచ్చి మా స్వాధీనంలో 2014వ సంవత్సరం నుండి మా స్వాధీనంలోనే పెట్టి ఉన్నారు. వాటి యొక్క హక్కుపత్రాలు మొత్తము మాకు స్వాధీనపరిచింటే తర్వాత 2022లో వారిద్దరూ వాళ్ళ అడుచులు వచ్చి దౌర్జన్యం చేసి మళ్ళీ తాళాలు పగలగొట్టి బాడుగుండలను బయట వేసి చేస్తే వేంపల్లి పోలీసు వారిని ఆశ్రయిస్తే ఆ రోజు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఎస్పీ గారు సార్ గుండా కడప ఎస్పీ గారు గుండా మాకు న్యాయం జరిగి మాకు స్వాధీనము చేసుకున్నాము. తర్వాత రీసర్కి నిరాకరించినప్పుడు మీ కోర్టులో దాని హక్కుపత్రాలందు చేర్చి కోర్టులో ఇది జరుగుతుంది, వాదనలు జరుగుతున్నాయి. తర్వాత వారి మీద 2000 దాడి చేసినప్పుడు 2022వ సంవత్సరంలో వారి మీద ఒక ఎఫ్ఐఆర్ సీసీ కేసు నమోదైనది. ఇప్పటికీ కేసు జరుగుతున్నది. కాకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక 20 మంది గుండాలను వాళ్ళ అనుచరులను పిలుచుకొచ్చి దౌర్జన్యం బెదిరిస్తూ ఉంటే 3 రోజుల నుంచి వేధిస్తున్నారు. తర్వాత నిన్నటి 7వ తేదీ రాత్రి వచ్చి మళ్ళీ దౌర్జన్యం చేసి ఉంటే మేము భయపడి అక్కడికి పోలేక మా ప్రాణభయం ఉందని భయపడి తర్వాత పోలీసు వారిని సంప్రదిస్తే వాళ్ళు పట్టించుకోలేదు. మేము అక్కడ ఉండే 100కు పోల్ చేసిన నా భార్య 100 పోల్ చేయంగా అక్కడి నుంచి ఫోన్ వచ్చి ఒక పోలీసు వచ్చి ఏమీ ఉండండి అని చెప్పి ఇది చేసినాడు. వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు సార్, ఒకరు వచ్చి ఇది చేయండి సార్ అని చెప్తే వారు మాది కంప్లైంట్ తీసుకోమంటే కంప్లైంట్ తీసుకోలేదు. ఇంకా మేము ఏమి చేసుకోవాలి. వాళ్ళు దౌర్జన్యం చేసిన వీడియోలు ప్రత్యక్షంగా ఉన్నాయి. కంప్లైంట్ తీసుకోలేదు. మేము ఎవరికి చెప్పాలో మా గోడు, మా వ్యవసాయ ఆధారితమైన జీవనాధారమైన భూమిని నమ్మి అప్పులు పాలు అయి ఉన్నాము. వాళ్ళు డబ్బులు ఉండవు, రిజిస్టర్కి నిరాకరించక కోర్టులో ఉండే విషయాన్ని కూడా ఇది చేసినారు. తర్వాత ఈ విషయంలో కడప మన జిల్లా ఎస్పీ గారు దయచేసి ఈ విషయంలో చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నాము. వారి గుండా మాకు ప్రాణగాలి ఉంది సార్.